మాట్లాడండి. ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతో మంది నాయకులు చూశారు, రావడము చూడడము ఇట్లు పోవడము, ఎలక్షన్ ముందు రావడము మిమ్మల్ని నమ్మించడము ఓట్లేసి ఇచ్చుకోవడము. ఒకే ఒకసారి వచ్చాను, ఆ మామిడి చెట్ల కింద కూర్చోబెట్టాను. కూర్చున్న తర్వాత ఆ రోజే చెప్పాను, నాకు అంత టైం ఇవ్వండి, నా బుర్రలో పెట్టుకున్నాను, మీరు మళ్ళీ నన్ను అడగక్కర్లేదు, తర్వాత మళ్ళీ మీరు ఎవరు నన్ను అడగాలి. పని శాంక్షన్ చేయడం ఒకటే కాదు, ఈ బ్రిడ్జి ఇక్కడి నుంచేమో గొటువాడ గడ్డ వరకు కూడా రోడ్లు రెండు కంబైన్ మీద తెచ్చాను. మళ్ళీ ఆ ముక్కుండిపోతుందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఎక్కడి నుంచి గుటువాడ నుంచి ఉరగడ్డ దగ్గర నుంచి మాడుగుల రోడ్డు అని పెట్టాము. పెట్టి రోడ్డు తెచ్చాం, రోడ్డుతో కలిపి బ్రిడ్జి తెచ్చాం, రెండు ఒకేసారి. ఆల్రెడీ రోడ్డు 10 రోజుల్లో తార్ రోడ్డు అయిపోతుంది. గుటువాడది 10 రోజుల్లోనే తార్ వేసి ఇస్తారు. అక్కడి వరకు కాదు, ఇక్కడ దాకా కూడా బ్రిడ్జి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అంతవరకు వచ్చేస్తుంది. బ్రిడ్జి అయిపోయిన తర్వాత అప్పుడు అటు ఇటు మొత్తం రోడ్డుని కల్పిస్తారు. ఇక మాడుగులో ఏంటంటే అక్కడ దాకా మనం ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్డు వేసాము, అక్కడి నుంచి జగనన్న లేఅవుట్ వచ్చేదాకా కూడా సిమెంట్ రోడ్డు వస్తుంది, ఉండిపోయిన బీటీ రోడ్డు వస్తుంది ఇక్కడ దాకా. ఇది కూడా కల్పిస్తారు. మీకు అర్థమైందా? మంజూరు అవడము అంటే చాలామంది ఎందుకు ఇంత తొందరగా స్టార్ట్ చేయించానంటే, కాంట్రాక్ట్ కూడా ఒక మంచి కాంట్రాక్ట్ తీసుకొచ్చాం. బ్రిడ్జి కట్టి కాంట్రాక్ట్ మంచోడు, నాణ్యతతో పనిచేస్తాడు, తొందరగా పనిచేస్తాడు. రోడ్డు కాంట్రాక్ట్ కూడా మంచోడు, రామకృష్ణ ప్రజలు ఇక్కడే ఉన్నారు, ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. మీకు శంకుస్థాపన చేసేసి పని కానీ మొదలెట్టకపోతే ఇంత ముందు నాయకులాగా ఈయన వచ్చాడు, చూశాడు, దిమ్మ కట్టాడు, మనందరికి బొమ్మ చూపించాడు, వెళ్ళిపోయాడు. బ్రిడ్జి వర్క్ కూడా మొత్తం మిగతా సామాన్లన్నీ కూడా ఈవేళ రేపు సాయంత్రం దిగిపోతాయి. మిషన్లు వచ్చే పునాది కూడా మొదలెట్టేస్తారు మాకు ఇచ్చేసి. మీకు అర్థమైందా? మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఒకటే, వాళ్ళకి మేమున్నాము, మీకు ఏ అవసరం వచ్చినా మీరేం చేయకర్లా వాళ్ళకి వెళ్ళిపోతారు. మేము ఉన్నాం, మీకు తోడుగా మేము ఉన్నాం, మీ అందరం కూడా మీకు తోడుగా ఉన్నాం అని ఒక్క మాట ధీమా ఆ కాంట్రాక్ట్ చెప్తే ఎల్లుండి చేయవలసిన పని ఈవేళ స్టార్ట్ చేసేస్తారు. మీకు అర్థమైందా? మీరు ఏం చెయ్యక్కర్లా, వాళ్ళకి ఏం మూవిని కూడా పెట్టక్కర్లా. అర్థమైందా? మేము ఉన్నాము, మీకు ఎలాగైతే నేను ఉన్నానని చెప్పి కల్పించాను, అలాగే మేము ఉన్నామని మీకు మీరు పని చేయండి, మీకు ఏ సహకారం అందిస్తాం అన్నట్టు ఒక మాట చెప్పండి చాలు. ఉంటాయి మాకు అవి నెక్స్ట్ మేనిఫెస్టోలో మీరు చేస్తారని కోరుకుంటే మాడుగుల ప్రజలందరి తరఫున మాడుగుల సమస్యలు మీకు ఇందులో రాస్తాను. మీకు చదివిన చూడండి, ఈ పావులేది నేను ఇక్కడ పెట్టుకున్నాను, నాకు పెన్ ఉండదు, పుస్తకం ఉండదు, పెన్ ఉండదు, రాసుకోరని చెప్పను, అన్నీ ఇక్కడ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఎన్ని సాధ్యపడింది, ఎలా సాధ్యపడింది? జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగిందే తడువు, మన నియోజకవర్గానికి ఏం కావాలో అన్నీ ఇచ్చారు, ఇంకా ఇస్తారు. రేపు ఏం మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో ఆలకిస్తున్నారు. నేను మంచి చేస్తే, అలాగే మాడుగులకు కూడా నేను మంచి చేస్తే, నా మంచి చేసింది మీ కళ్ళకు కనిపిస్తే మళ్ళీ ఈ నాయకత్వాన్ని ఎన్నుకుంటాను.